అందరికీ ప్రైజ్ లార్డ్. రాత్రి కాలంలో మరి దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం, వందనాలు తెలియజేస్తూ మరి ఇది నా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ దినము నూతన దినముగా మాకు అనుగ్రహించినారు. ఈ నూతన దినం మొదటి గడియలో ప్రభు మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన దయని బట్టి కృపను బట్టి మీకు స్తోత్రం. ఉదయం నుండి ఇంతవరకు ముప్పని పాటల్లో రాకపోకల్లో తోడుగా ఉండి ఆరోగ్యము ఆయుష్ను క్షేమాన్ని అనుగ్రహించి ఈ రాత్రికాలంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మేము గడిపే సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వారిని ఆకర్షించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాం అండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 383వ పాట, ప్రార్థన వినడి పావనుడు. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసే కరములెత్తి జంటగా మోచి. పరమదేవుడావని తెలిసే కరములెత్తి జంటగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిట్టముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యు దిట్టముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూకరిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శత్రుమూకరిను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవగ
సంతన ప్రార్థన నేర్పమయా శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయా. కీర్తనలు 91. మహోన్నతం చాటు నివసించేవాడే సర్వశక్తుడని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట. నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగా నూరులో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునైనది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వెలుగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుండవు. నీ ప్రక్కన 1000 మంది పడిన నీ కుడి ప్రక్కన 10,000 మంది కూర్లను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీ మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు. నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. నీవు సింహంలను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహంలను భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడేండదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనలు 121. కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బయైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందామండి కొద్ది నిమిషములు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10-11 వచనములు చదువుకుందాం. సామెతలు మరి దినం 23వ తారీఖులోనికి వచ్చాం. సామెతలు 23వ అధ్యాయం 10-11 వచనములు చదువుకుందాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ప్రార్థన. దయగల మా తండ్రి, మీ యొక్క వాక్కులు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరు సిద్ధపరిచిన జీవాహారమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నాం ఈ లేఖన భాగంలో సామెతలు 23వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మనం ఈ అధ్యాయంలో కొన్ని వచనములు ధ్యానిస్తున్నాం. అవి ఏంటంటే 10-11 వచనములు. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. సో దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే మరి తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. మరి ఈ లోకంలో మరి దేవుడిచ్చిన కొన్ని కాషన్స్, కొన్ని హెచ్చరికలు, కొన్ని జాగ్రత్తలు మనము తెలుసుకోవాలి. వాటి ప్రకారంగా మనం జీవించాలి. జనరల్గా మరి తల్లిదండ్రులు లేని వారి విషయాల్లో చాలామంది ఎలా ఉంటారు అంటే, తండ్రి లేడు కాబట్టి, తల్లి లేదు కాబట్టి, సో మేము ఏదైనా చేయవచ్చు, మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎలా అయినా వీరిని చూడవచ్చు, వీరిది మేము ఎలా అయినా దోచుకోవచ్చు అనే మనస్తత్వం కలిగి ఉంటారు. లోకంలో సహజముగా జరిగిపోయే విషయాలు ఇవన్నీ. సో మనం కేవలం విశ్వాసుల గుంపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎవరైతే రక్షణ పొందామో, దేవునిలో కొనసాగుతున్నాము అని చెప్పుకునే వారికి ఈ మాటలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి తల్లిదండ్రులు లేని వారి పొలము అంటే వారికి పొలం అంటే పొలమే కాదు,
వారి యొక్క ఆస్తి వ్యవహారాలు కానీ, వారి యొక్క మరి ఏ విషయంలో అయినా మనీ మ్యాటర్స్లో కావచ్చు, వాళ్ళని హీనముగా చూసే విధానము కావచ్చు, వాళ్ళని మరి లోకువ చేసే విధానము కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నీవు చొరబడకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మరి అలాగూ చేస్తేనట ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారి విమోచకుడు మరి బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అంటే వారి పక్షంగా దేవుడు బలమైన దేవుడుగా ఉండి వారిని విమోచించువారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన ఏం చేస్తారంటండి, వారి పక్షమున నీతో వ్యాజ్యం ఆడును. సో ఆ యొక్క వ్యాజ్యమును లేకపోతే ఆ యొక్క సమస్యను ఎవరు టేకప్ చేస్తారంటే దేవుడే టేకప్ చేసి వారిని వారి విషయంలో వ్యాజ్యమాడేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి వారి విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మన నిర్గమాకాండం 23వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే 22:22లో ఏముందండి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను మరి బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధంగా నైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల వారి మొరను నేను నిశ్చయముగా వారి మొరను విందును అని దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండంలో మనకి తెలియచేస్తూ ఉంది. అలాగే మనము ఇంకా కీర్తనలు 146వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారటండి, మనం బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చేవాడు అని మరి అలాగే 9వ వచనంలో తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించే దేవుడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం చదువుకునే చోట మరి స్కూల్స్లో కాలేజెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్లో మరి తల్లిదండ్రులు లేని వారిని తండ్రి లేని వారిని తక్కువగా చూస్తూ ఉంటారు, లోకుగా చూస్తూ ఉంటారు. మరి వారి విషయంలో మరి నీచంగా చూడడం, ఇవన్నీ కూడా ప్రభు దృష్టించేవారు. ఇవన్నీ దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన పాపములుగా ఉంటవి. అందుకని వారి విమోచకుడు బలవంతుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే అలాగూ మనం అన్యాయంగా ఇక్కడ ఏంటంటే అన్యాయముగా వారి విషయాల్లో మరి వారిని హీనముగా చూచుట, వారిని తక్కువగా చూచుట, వారిని లోకువ చేసి మాట్లాడుట, అలాగే వారి యొక్క చాలామంది వాళ్ళ యొక్క ఇన్నర్ మ్యాటర్స్లోకి మరి మనీ మ్యాటర్స్లోకి ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు, ఆస్తి వ్యవహారాల్లో దోచుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. అంటే ఒకవేళ అన్యాయం చేస్తూ ఉంటే వారి పక్షమున దేవుడే వ్యాజ్యమాడేవారై ఉన్నారు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం అనేక చోట్ల చదువుకునే కాలేజెస్లో నుండి తోటి వారి పిల్లలకు, మన పిల్లలకు కూడా ఇలాంటి విషయాలలో మనం కాషన్ ఇస్తూ ఉండాలి. అలాగే మనము పని చేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే మరి ప్లేస్లో కావచ్చు, అలాంటి వారిని మరి ఎటువంటి ఆధారము లేని వారు, ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు లేని వారు అంటే ఆధారము లేని వారిని విషయంలో మనము అన్యాయముగా ఉండకూడదు. సో ఒకవేళ అన్యాయం చేస్తూ ఉంటే అది దేవుడే ఆ వ్యాజ్యమును మరి తీసుకునే వారై ఉన్నారు, బలవంతుడై ఉన్నారు, వారి పక్షమున వ్యాజ్యమాడేవాళ్ళు. కాబట్టి ఏ విధంగా మనం చదువుకున్న నిర్గమాకాండంలో ఏ విధంగా బాధ పెట్టి దేవునికి మొరపెడితేనంట దేవుడు ఆ మొరను ఖచ్చితంగా నిశ్చయముగా నేను వింటాను అని నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. కాబట్టి మనము
మన సంఘాల్లో కూడా అలాంటి వారిని మరి దిక్కులేని వారి పట్ల అన్యాయంగా ఉండకూడదు. లేరు కాబట్టి లోకుగా చూచుట, లేరు కాబట్టి అన్యాయం చేయుట అనే విషయాలు మనము ఈ విషయాల్లో ఈ ఏరియాస్లో మనం కేర్ఫుల్గా ఉండవలసిన ఏరియాస్లో ఇదొక ఏరియా. విశ్వాసులుగా మనము చేతనైనంత వారికి సహాయం చేయాలి, మేలు చేయాలి. కానీ అన్యాయం అనేది మాత్రం మనము చేయకూడదు. ఎందుకని ఇక్కడ చెప్పారు, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయొద్దు అని. సో తల్లిదండ్రులు లేని వారు, తండ్రి లేని వారు, ఆధారం లేని వారిని ఏం చేస్తూ ఉంటారు, వారికి నష్టము కలుగు చేస్తూ ఆ యొక్క సరిహద్దులను దాటి వస్తూ ఉంటారు. కాబట్టి చొరబడుతూ ఉంటారు, అంటే బలాత్కారం చేస్తూ ఉంటారు. కానీ అలాంటివి మనము చేయకూడదు. మన యొక్క విశ్వాస జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము ఇందాక చెప్పుకున్నాం కదా, మరి చదువుకునే పిల్లలు వారి యొక్క మరి తోటి పిల్లల ఎడల కాలేజెస్లో, మరి అలాగే మనము పనిచేసే చోట, మన సమాజంలో, మన సంఘంలో మనం ఏ విధంగా ఇలాంటి వారితో ఉంటున్నాం. అన్యాయం చేసినట్లయితే దేవుడు ఆ వ్యాజ్యమును ఆయనే టేకప్ చేసేవారుగా ఉన్నారు. బలవంతుడైన దేవుడుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము చాలా ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించడం కాక ఆమేన్. మరి ఈ సమయంలో మరి మనం ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందామండి. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. సో ఈ వాక్యం మనం ఎందుకు చదువుకున్నామంటే, మరి మా తండ్రి గారైన మరి లివింగ్స్టన్ గారు, ఆయన మరి పరలోకమునకు చేర్చబడి మరి 3 years కంప్లీట్ అయింది. అందును బట్టి మరి దేవుడు వారి జీవితంలో మరి చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి దేవునికి అనేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ దినము మరి ఆయన జ్ఞాపకం చేసుకొనుట, ఆయన నీతిగా జీవించినారు కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అనే ఆశతో మరి ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో మరి మా తండ్రి గారిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన లక్షణములు మరి ఈ దినం తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరి ఆయన మరి ఎంతో నెమ్మదిగా, మరి కామ్ గోయింగ్, ఆ విధంగానే కష్టపడే తత్వం, బాల్యం నుండి కూడా ఆయన కష్టపడి మరి కేవలం మరి చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో మరి ఒక వాచ్మెన్గా పనిచేస్తూ ఆయన ఆ యొక్క విద్యను కొనసాగించినారు. మరి బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ బ్రిడ్జి దగ్గర మరి ఆ సమయంలో అక్కడ బ్రిడ్జి యొక్క మరి అక్కడ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, మిషనరీ. సో నైట్ టైం వాచ్మెన్గా పనిచేస్తూ ఆ వచ్చిన కొద్ది అమౌంట్తో మరి చక్కగా చదువుకొని మరి చిన్ని ఉద్యోగం, మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్ని విఆర్ఓ, విఈఓ, ఏఈఓ అనుకుంటండి, అప్పట్లో విఈఓ అనేవారు. ఇప్పుడు మళ్ళీ డిజిగ్నేషన్స్ మారినాయి కదా. సో ఒక మామూలు సాధారణమైన అటెండర్ కంటే కొంచెం నెక్స్ట్ పోస్ట్కి జాయిన్ అయినారు. సో అప్పటికి డిగ్రీ చదువుకున్నారు. మరి ఆ యొక్క ఉద్యోగంలో నమ్మకంగా ఉంటూ మరి ఆ ఉద్యోగము చేస్తూ మరి బిఎస్సి అగ్రికల్చర్లో మరి సీట్ సంపాదించి మరి ఆ యొక్క విద్యను కొనసాగించి ఆ విధంగా ప్రమోషన్ పైన ఒక గెస్టెడ్ కేడర్లో రిటైర్ అవ్వడానికి ప్రభు సహాయం చేసినారు. మరి ఆయన కష్టపడే తత్వము అంటే ఈనాడు అనేక మందిమి అనేక వనరులున్న మనము సణుకుకుంటూ అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటూ రకరకాల సాకులతో పిల్లలు కూడా చదువును నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. కానీ ఆనాటి దినాల్లో మరి ఆ తల్లిదండ్రులు చదివించే అంత స్తోమత లేకపోయినా, అంత ప్రోత్సాహం లేకపోయినా, అంత పుషప్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా
ఎవరికి వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ మరి ఒక గోల్ కలిగి ఆ విధంగా కష్టపడి మరి ఒక ఉన్నతమైన స్థానంలో మరి ఆ విధంగా మరి పని చేయడానికి ప్రభు యొక్క కృప, మొట్టమొదటిగా ప్రభు యొక్క కృప, రెండవదిగా మరి కష్టపడే తత్వము. సో ప్రతిదానికి ప్రభువు మీద ఆనుకొనుట అనేది మేము గమనించినంతట్లో మరి ఆయనలో మేము చూచింది ఏంటంటే ప్రభువు మీద ఆనుకొనుట. సో ఆ విధంగా దేవుని మీద ఆనుకొని మరి ఆ పరిచర్యను కూడా మరి రిటైర్ అయిన తర్వాత కూడా పరిచర్యను ప్రారంభించి మరి పరిచర్యలో కూడా నమ్మకంగా కొనసాగిన వ్యక్తిగా మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుని బట్టి దేవుని వందనములు. అలాగే చిన్నప్పటి నుండి కూడా మాకు దేవుని యొక్క వాక్యమును తెలియచేసినారు. వాక్యము బై హార్ట్ చేయడం, వాక్యం కంఠస్థ చేయడం, తెలుగులో ఇంగ్లీష్లో మరి చాప్టర్స్ అవన్నీ కూడా మరి కంఠత చేయడం, వాటిని బై హార్ట్ చేయడం, మళ్ళా రాయడం, బాల్యం నుండి కూడా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం, తెలుగులో నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇంగ్లీష్లో చాలా సార్లు, ఈ విధంగా రాయడము ఇవన్నీ కూడా మరి ప్రాక్టీస్ చేయించడం, చదువుతో పాటు ఇవన్నీ కూడా మరి చేయించడం వల్ల ఈనాడు వాక్యాన్ని మరి నేర్చుకోవడానికి, వాక్యాన్ని ఈ విధంగా ప్రకటించడానికి మరి వారి ద్వారా వేయబడిన ఆ విత్తనాన్ని యొక్క ఫలాన్ని ఈ దినం మేము కూడా అనుభవించగలుగుతున్నాం. అందుకు దేవునికి ఎన్నో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి మరి మనందరము కూడా, మీరు కూడా మరి అలాంటి మాదిరి అందరము కూడా ప్రాక్టీస్ చేయాలని మరి ఆశిస్తూ ఉన్నాను. మరి బాల్యం నుండి మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యమును చదవడం, బై హార్ట్ చేయడం, కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. సో మనం ఎక్కువగా నేర్పించకపోయినా బైబిల్ బుక్స్ అని ఆ విధంగానే కొన్ని చాప్టర్స్, ఇందులో చాలా ప్రాముఖ్యమైనవి సామెతలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, అలాగే కీర్తనలు 91, 121, మరి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయించడం, మన పిల్లలతో మనం కూడా మరి ఏదో సమయంలో వాక్యాలను నేర్చుకోవడం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో వీటిని అభ్యాసం చేసుకొనటం వలన అవి మనకెంతో భవిష్యత్తుకి ఎంతో మేలు, ఉపకారమని మేము సాక్షులుగా ఆ విషయాల్లో మేమున్నాం. అలాగే ఆయన మరి కొంతకాలం సిక్ అయినప్పటికీ కూడా, సిక్ అయ్యే పర్యంతం పెద్దవాళ్ళైనా కానీ ప్రతిరోజు మరి ఒక వాక్యం రాయడం, ఒక వాక్యం నేర్చుకోవడం, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, ఈ 3 భాషల్లో రాయడం, ఆ వాక్యాన్ని రోజుకొక వాక్యం బై హార్ట్ చేయడం. సో అవన్నీ కూడా ఎంతో చక్కని విత్తనాలుగా, అంటే అందుకని నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో ఇప్పుడైతే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, ఇది మన హృదయంలో గొప్ప ధననిధే కాదు, మన కుటుంబంలో కూడా ఇది ఒక గొప్ప ధననిధి. సో మనం చిన్నప్పటి నుండి మెయిన్గా ఆ బాల్యము, యవన ప్రాయంలో ఏదైతే బాగా మనం నేర్చుకుంటామో అది లైఫ్ టైం మనకు గుర్తుండిపోతుంది. ఈ వాక్యాలు చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా మనకి లైఫ్ టైం మనం మర్చిపోలేం. నిద్రలో లేపి అడిగినా మనము ఆ వాక్యాన్ని ఈజీగా మనం గ్రాస్ప్ చేయగలం. సో ఆ వాక్యము మన మదిలో ఉన్నప్పుడు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన యొక్క పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యంలో ఆల్రెడీ మనలో ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి అవన్నీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకి బయలుపరుస్తూ ఉంటారు. అందుకని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనకి తెలుసు కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా సాధ్యమవుతుంది దివారాత్రం అంటే? ఈ విధంగానే సాధ్యమవుతుంది. ఏదైతే డే అంతా మనం వాటిని నెమరు వేసుకుంటూ వాటిని మనం చదువుతూ ఉంటామో, డే టైం మనం మెలకువగా ఉన్నప్పుడు, ఈవెన్ మనం పండుకున్నా కానీ అదే వాక్యాలు మనలో రిపీట్ అవుతూ ఉంటాయి. మన మైండ్లో
అవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో అది ఎంతో అద్భుతం. సో మనం అన్ని వేళలా బైబిలే చదవక్కర్లే, బైబిల్ ఓపెన్ చేయక్కర్లే. సో ఇవన్నీ కూడా ఈవెన్ మనం పనులు చేస్తున్నప్పుడు, మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మనం ఎంత బిజీగా ఉన్నా సో ఇది ఆల్రెడీ మన మెమరీలో స్టోర్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలు మనలో ఆ విధంగా మనము స్క్రోల్ అవుతూ ఉన్నప్పుడు, వాటిని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యమునందు ఆనందించగలం. మన మైండ్ కూడా అనవసరంగా డైవర్ట్ కాదు. సో మనం కాన్సన్ట్రేషన్ దేవుని యొక్క వాక్యం మీద పెట్టినప్పుడు మన లైఫ్ స్టైల్ ఏంటి, మన విధానాలు ఏంటి, మన జీవితాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మరి సామెతల గ్రంథాలు ఈ విధంగా చదవాలని మా తండ్రి గారు మాకు తెలియచేసినారు, బోధించినారు. ఏమైతే అవి నేర్చుకున్నామో ఈనాటికి మా జీవితాల్లో అవి కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటివి చక్కని లక్షణములు మరి మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మీ కుటుంబాల్లో కూడా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మీరు కూడా పొందగలరని మరి కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ దినం ఈ విధంగా మరి ప్రభా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడినారు. ప్రభా ఈ వాక్యములు నేర్చుకున్న విషయాలు మాలో ముద్రించండి, భద్రపరచండి. సమస్తము మేము ఏమి చేసినా కేవలం మీ యొక్క మహిమ కొరకు చేయగలిగే భాగ్యం దయచేయండి. డాడీ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకొనడానికి సహాయం చేసినారు. వాటి ద్వారా మీ నామమునకి మహిమ కలుగు చేసుకోండి ప్రభా. నాయన మాకు కాదు, యెహోవా నీ నామమునకే సమస్త మహిమ ప్రభావములు ఆరోపించుకునమని మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, పరమ దేవుడుగా, పరమ తండ్రిగా మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషములు మరి బ్యూలా గ్రేస్ వచ్చి కొన్ని విషయాలు తెలియజేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ రోజు మా యొక్క లైఫ్స్లో చాలా స్పెషల్ డే. ఎందుకు అని అంటే జనరల్గా అందరం కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు అచీవ్ చేసిన వాటిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న వారికి, యేసుక్రీస్తు వారిలో ఉన్న వారికి ఉన్న ఒక గొప్ప ప్రివిలేజ్ ఏంటి అని అంటే మన యొక్క ప్రేమించిన వారి యొక్క మరణదినం కూడా మనకి అదొక సెలబ్రేషన్ అనమాట. అంటే ఇది లోకంలో చాలామందికి ఇది వెర్రితనముగా అనిపిస్తుంది, కానీ మనకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉన్న ఒక హోప్ ఏంటి అని అంటే ఎవరైతే మన కుటుంబంలో మనం ప్రేమించిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారో వాళ్ళని మరలా చూడగలము అనే ఒక లివింగ్ హోప్ అనేది దేవుడు మనకు అనుగ్రహించారు. సో మా డాడీ దేవుని రాజ్యానికి వెళ్ళి ఈ రోజుతో 3 years అయింది. సో దేవుడు చాలా ఈ 3 years మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. సో మొట్టమొదటిగా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఇందాక మా అక్క చెప్పింది, దేవుని గురించి తెలియపరిచేవారని. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములో దేవుడు ఒక కమాండ్మెంట్ ఇచ్చారు ఇశ్రాయేలీయులకి. ఏంటి అని అంటే నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండాలి. వేరే నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇది నీ కుమారులకు నువ్వు అభ్యసింప చేయాలి, వాటిని తెలియపరచాలి అని. సో చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ వర్సెస్ అన్నీ కూడా మాతో మెమరైజ్ చేయించేవారు. ఎంతగా అంటే ప్రతిరోజు ఆయన మాకు వర్క్ ఇచ్చి ఆయన డ్యూటీకి వెళ్ళేవారు, వచ్చిన తర్వాత ఈ వర్క్ గురించి అడిగేవారు అనమాట. అంతగా అప్పట్లో అది చాలా కష్టంగా అనిపించేది, ఎందుకు ఇలాగా అని. కానీ ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది అనమాట. అంటే ఇంట్లో ఎప్పుడైతే ఇలాగా పేరెంట్స్ పిల్లల్ని దేవుని మార్గంలో ట్రైనప్ చేస్తారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే మార్గంలో ఉంటారు. అంటే విత్తనం వేయడం అనేది అది మన బాధ్యత, కానీ దాన్ని మొలకెత్తించి దేవుడు అది ఫలించేలాగా తర్వాత వారి జీవితాల్లో జరిగేస్తారు కనుక
మనము కూడా ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించడం. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మనం ఫోకస్ పెడుతూ ఉంటామో మన థాట్ లైఫ్ ఏంటి, మన యొక్క పర్సనాలిటీ ఏంటి అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్రభువారు చెప్తారు కదా, రూపాంతరం చెందబడాలి అని. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తామో, సో మా ఫాదర్ కూడా ఎక్కువగా దేవుని వాక్యం గురించి తెలియపరచడం, ప్రతిసారి కూడా మాకు ఏం చెప్పేవారు అనంటే దేవుని మీద ఆధారపడాలి అనేది. ఇంకొకటి ఎక్కువగా మాతో చెప్పిన విషయం ఏంటి అనంటే నమ్మకంగా ఉండాలి అనేది. ఆయన చెప్పడం మాత్రమే కాదు కానీ ఆయన జీవితంలో అది ఆ నమ్మకత్వాన్ని అనేది చూపించారు. ఫ్యామిలీ లైఫ్లో నమ్మకంగా ఉంటాం, వర్క్ ప్లేస్లో నమ్మకంగా ఉంటాం. అంటే ఆయన కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆయన హ్యాండిల్ చేసేవారు. ఎప్పుడూ కూడా ఆశించడం కానీ లంచాలు తీసుకోవడం కానీ ఇలాంటిది అసలు లేదు. సో మా ఇంటికి ఎక్కువగా ఫార్మర్స్ వస్తూ ఉండేవారు ఈయన దగ్గరికి. వాళ్ళ దగ్గర కూడా ఇలాగూ తీసుకోవడం అనేది అసలు లేదు. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నారు. అది ఆయన జీవితంలో మేము చూసాం. మాకు నేర్పించింది కూడా అదే, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు ఇది చెప్పేవారు. ఆయన సిక్ అయిన తర్వాత ఎప్పుడు ఏం మాట అనేవారు అనంటే, జనరల్గా ఎవరికైనా బలహీనంగా ఉంది అనంటే, వాళ్ళ కండిషన్ బాగలేదు అనంటే పిల్లల గురించి ఆలోచిస్తారు. ఆయన ఎక్కువగా ఏం చెప్పేవారు అనంటే, నా తర్వాత కూడా మినిస్ట్రీ బాగా జరగాలి, ఎప్పుడు కూడా ఆ మినిస్ట్రీ ఫోకస్డ్గానే ఉండేవారు అనమాట. సో నా కండిషన్ ఇలా ఉంది, తర్వాత ఏంటి వీళ్ళ పరిస్థితి అన్నది ఉండేది కాదు. ఎందుకు అనంటే దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతారో, ఎప్పుడైతే దేవునికి ఆయన అప్పగించుకుంటారో, దేవుడు ప్రతిదీ కూడా ఆయన ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఏదైనా లోటుగా ఉన్నా అది దేవుడు తీర్చగల సమర్థుడు అనే విశ్వాసం మనకు వస్తుంది. అది మా ఫాదర్లో ఉందన్నమాట. సో 7 years ఆయనకి ఎన్నో బలహీనతలు వచ్చినా ఆయన ఎంతగానో దేవుని మీద ఆధారపడ్డారు. బలహీనతలను బట్టి కృంగిపోవడం కానీ ఇలాంటివనేవి ఆయన లైఫ్లో లేవు. సో ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందిరానికి ఎలా వచ్చేవారు, సిక్ అయిన తర్వాత కూడా అదే విధంగా వచ్చేవారు. లాస్ట్ 2 yearsలో ఆయన ఇంకా రాలేని పరిస్థితిలో, అంటే దేవుని మందిరానికి మనం ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామో, మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, మనకి ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా దేవుడు ఏదో విధంగా మందిరానికి తీసుకొని వస్తారు అన్నదానికి మా డాడీ ఒక నిదర్శనం. ఎందుకు అనంటే లాస్ట్ 2 yearsలో ఆయన నడవలేని పరిస్థితిలో కుర్చీ మీద ఆయన మోసుకొని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే దేవుడు ఆయనకు కృపనిచ్చారు. సో మందిరానికి రావాలి, మందిరంలో ఆరాధించాలి అనేది. సో మనము జనరల్గా చిన్న బలహీనత వస్తే మనం మందిరానికి దూరంగా ఉంటూ ఉంటాం. కానీ మన బలహీనతలు ఎన్నున్నా సరే దేవుని సన్నిధికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుడు మనం రాలేని పరిస్థితిలో కూడా దేవుడు మనకి సహాయం చేసేవారిగా ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే, నిన్న నైట్ ఆన్లైన్ ప్రేయర్లో మనం విన్నాం, యోబు గారు ఏ విధంగా తన బిడ్డల నిమిత్తం అరుణోదయంనే లేచి ప్రార్థించారో అక్కడ మనము నిన్న వాక్యంలో ఉన్నాం. అంటే ఒక గాడ్లీ ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే బీయింగ్ ఏ ప్రీస్ట్ అనమాట. అంటే ఒక యాజకుడు ఏ విధంగా ప్రజల నిమిత్తం రెస్పాన్సిబుల్గా దేవుని దగ్గర ఆయన ఉంటారో మీడియేటర్గా, అదే విధంగా ఇంట్లో ఎప్పుడైతే పేరెంట్స్ ఈ విధంగా ఉంటూ ఉంటారో, వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు దేవుడు దీవెనకరంగా ఉంచుతారనమాట. సో యోబు గారు ఏ విధంగా తన బిడ్డల నిమిత్తం ప్రార్థించారో, మా డాడీ కూడా ఉదయాన్నే పరిచర్య నిమిత్తము అలాగే ఫ్యామిలీస్ అన్నిటి వరకు కూడా చాలా భారంతో ప్రార్థించేవారు. చివరి వరకు కూడా దేవుణ్ణి నమ్మకంగా ఆయన సేవించారు. సో ఆయన్ని బట్టి ఈ విధంగా మేము మినిస్ట్రీలో ఉన్నాము అంటే అల్టిమేట్లీ దేవుని కృప. నెక్స్ట్ ఎవరి పేరైనా చెప్పాలి అనంటే అది మా డాడీ ప్రేయర్స్ అనే చెప్తాం. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మా డాడీని హైలైట్ చేయట్లేదు కానీ ఆయన ఏ విధంగా దేవుని మార్గంలో నడుచుకున్నారో, నమ్మకంగా ఉన్నారో, మనకి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. అవి ఏం చేయాలి అని అంటే, మనం దేవుడు మనకిచ్చిన వాటిలో మనం నమ్మకంగా చేయాలి అని. ఎప్పుడు ఆయన పిలుస్తారో, ఎప్పుడు ఆయన రాకడో మనకి తెలియదు కనుక ఎప్పుడు కూడా మనము రెడీగా ఉండాలి. అన్నిటిలోనూ కూడా అయ్యో ఇది నేను చేయలేకపోయాను
అనే విధంగా మనం రిగ్రెట్ అయ్యే విధంగా కాదు, కానీ ప్రతి విషయంలో మనము రెస్పాన్సిబుల్గా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా మనము నమ్మకంగా నిర్వర్తించాలి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాంట్లో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని చేత నమ్మకమైన మంచి దాసులమని మనం అనిపించుకోగలం. సో ఇంకొకటి అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఫస్ట్లో చెప్పుకున్నాం, దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చారు అని. సో మన ఇంట్లో వాళ్ళు ఇలాగూ మనలను ప్రేమించేవారు దూరమైన ఈ యొక్క ఎడబాటు కొంతకాలమే, మనకి దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చారు. మరలా ఆయన వచ్చినప్పుడు, అందుకని మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తారు, నిద్రించిన వారి గురించి అక్కడ పౌలు గారు చెప్తే ఏమంటారంటే, ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తారో నిద్రించిన వారు మొదట లేస్తారు, వారితో కలిసి మనము ప్రభువారిని ఎదుర్కొంటామని. సో అక్కడ ప్రభువారు మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆయన్ని ఎదుర్కొనే ఆ యొక్క గొప్ప అవకాశం. సో మనకి ఇక్కడ దుఃఖం ఉన్నా మరలా దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, మరలా మనం వాళ్ళని చూస్తాము, వాళ్ళతో కలిసి మనము ఫ్యామిలీగా దేవుణ్ణి ఎదుర్కొంటాము అనేది దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. సో ఎవరి ఫ్యామిలీస్లో ఈ విధంగా ప్రభువునందు నిద్రించిన వారున్నా మనము దుఃఖపడక్కర్లేదు, చింతపడక్కర్లేదు. ఎందుకు అనంటే దేవుడు మనకి అంత గొప్ప నిరీక్షణ అనుగ్రహించాడు. సో ఫైనల్ ఇంకొకటి ఏంటి అనంటే, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఎలీషా గారు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఒక రాజు ఎలీషా గారి దగ్గరకు వస్తారు. అతను ఎవరు అంటే యెహోయాహాజు. అతను అన్గాడ్లీ అనమాట, అతనికి భక్తి ఉండదు. అతని గురించి స్పెసిఫిక్గా 11వ వచనంలో ఏం చెప్తారంటే, ఇశ్రాయేలీలు పాపం చేయడానికి యెరోబాము ఏ విధంగా కారకుడో ఈ యెహోయాహాజు కూడా అలానే కారకుడు అని అక్కడ వ్రాయబడింది. ఇలాగూ దేవుడంటే భయభక్తులు లేకుండా ఇలా ఉన్న వ్యక్తి ఎలీషా గారు మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఎలీషా గారి దగ్గరకు వచ్చి అతను దుఃఖపడతాడనమాట. దుఃఖపడి అక్కడ ఒక మాట అంటాడు ఎలీషా గారితో. ఏంటి అని అంటే, అది చాలా షాకింగ్గా ఉంటుంది ఆ మాట. ఏమంటాడంటే, ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వే అంటారు. ఈ మాట ఎవరంటారంటే ఎగ్జాక్ట్గా ఏలియా గారు కొనుపోబడే టైంలో ఎలీషా గారు చెప్తారు ఈ మాట. ఎలీషా గారు చెప్పారంటే ఆయన దేవుని ప్రవక్త కాబట్టి, దేవునితో ఆయన ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఈయన చెప్పాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యెహోయాహాజు ఎవరంటే అతను అన్గాడ్లీ కింగ్ అనమాట. భయభక్తులు లేదు, ప్రజలు పాపం చేయడానికి కారణమైన వాడు. అతను ఏం గుర్తించాడు అనంటే, తను రాజైనా తనకి మిలిటరీ స్ట్రెంగ్త్ ఉన్న ఎలీషా గారిని ఏమంటాడు, ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే అని. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఈవెన్ అన్గాడ్లీ పీపుల్ కూడా మళ్ళీ మిస్ అవ్వాలన్నమాట. అంటే ఎప్పుడు అనంటే, మనము కూడా ఆ విధంగా నమ్మకంగా దేవుని కొరకు రోషంగా జీవించినప్పుడు ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, అన్గాడ్లీ పీపుల్ కూడా, దేవుని ఎరగని వారు కూడా ఏమవ్వాలి అంటే వాళ్ళు మిస్ అవ్వాలన్నమాట. అదేవిధంగా అంటే దేవుణ్ణి ఈ లోకంలో మనం ఎంతగా ప్రొజెక్ట్ చేయాలి అనేది మనం గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనం ఇలా సద్వినియోగపరుచుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన పిలిచిన ఆయన వచ్చిన మనం ఆయన రాకల్లో ఎత్తబడగలము, ఆయన ఎదుట మనం ధైర్యంతో నిలవబడగలం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన మా తండ్రి, రాత్రికాల సమయంలో నీ పాసన్నిధికి దేవ మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. మరి సామెతల గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి చొరబడకూడదని మీరు ఇచ్చిన ప్రభ మరి ఆ యొక్క కాషన్స్ అన్నిటినీ కూడా మేము గుర్తించి ఎవరిని కూడా ఆ విధంగా బాధపరచకుండా మీ కృపలను దయచేయండి ప్రభా. దిక్కులేని వారిని, విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ప్రభా, మరి నిజమైన భక్తిని మీరు సెలవిచ్చారు నాయన తండ్రి. మీరు నాయన తండ్రి మా చుట్టూ ప్లేస్ చేసిన వారిలో ఎవరైతే అటువంటి స్థితిలో ఉన్నారో
వారి కొరకు నాయన మేము ప్రార్థించుటకు మా వంతు మేము సహాయం చేయటకు కృపలను దయచేయండి. ఎవరిని కూడా ఈ విధంగా మేము బాధించకుండా మా కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ప్రభా నాయన మీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా ఈ దినాన మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నిరీక్షణని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి 3 సంవత్సరంలో కూడా మీరు మాకు పరమ తండ్రిగా ఉంటూ దేవా మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను కూడా మీరు దీవించి నాయన నీరు కట్టి ఫలింపచేయమని వేడుకున్నాను దేవా. ఈ సమయంలో నాయన తండ్రి మరి ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. హాస్టల్ వెల్ఫేర్ కోర్టు కేసు ఫైనల్ విచారణకు రావడానికి మీ కృపలను దయచేయండి. వారి పక్షంగా మీరు న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకోనండి. సంపూర్ణ స్వస్థత క్షేమాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. నేనమాట రమేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీ యొక్క ఆత్మతో నింపి మీరే బలపరచమని వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. అలాగే నాయన తండ్రి సమయంలో మాధవి మధు గారు వారిని జ్ఞాపకం చేసుకోనండి. మరి వారి తల్లి గారికి ప్రభ ఇంకా క్రిటికల్గా ఉందన్నారు. మీరేమి గాయపడిన హస్తం చేత తాకి స్వస్థపరచండి ప్రభ. ఆరోగ్యక్షేమాలను దయచేయండి. ఏ బలహీనత అయినా ప్రభ మరి మీకు నాయన అసాధ్యమైనది ఏదీ లేదు కనుక మీరే నాయన తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రాణంలను మీ జీవమూటలో భద్రపరచండి. అలాగే నాయన తండ్రి శ్యామ్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. పరదేశాలను కాపాడువాడన్నారు. మరి నేను దూరదేశంలో ఉన్నారు. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మమ్మను మా కుటుంబాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకున్నాం. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అపవాది దాని క్రియలు పాతాల ముందు బంధించండి. ఈ లోకంలో నాయన తండ్రి నమ్మకంగా జీవించు నాయన తండ్రి. మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఆకల్లో మేము ఎత్తబడే వారం గుండెటకు కృపలను ప్రసాదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరబడును గాక. మా దినహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రథంలోని క్షమించము. మమ్మల్ని శౌర్యంలోని తేకాదశిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరం నీదెన్నో మా తండ్రి. ఆమేన్. మన తండ్రి దగ్గర ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.